ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి గారి నివాసంలో ఇంద్రభవన్లో జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీని వదిలి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కాంగ్రెస్ యొక్క పతాకాలకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ ప్రపంచంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులందరూ కూడా చెప్పండి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక మన గల్ఫ్ పాట పడుతున్నటువంటి కార్మిక బిడ్డలు వారికి నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఏదైతుందో ఉపాధికి సంబంధించి ఇలా బీడీ పరిష్కరించుకున్నటువంటి ఆడబిడ్డలు వ్యవసాయ కూలీలు వీళ్ళ పని లేని దినాలలో పని పొందే విధంగా ఏదైతున్నదో ఉపాధి హామీ పథకంలో భాగంగా మరి కూలీ పొందుతున్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఇక్కడ సమాజంలో నిరుపేద వర్గాలు ఆటో డ్రైవర్స్ పెట్టుకుంటే క్యాబ్ డ్రైవర్సే కానివ్వండి, ఇవాళ అసలు దాదాపు ఒక 25% మినిమం 25% పట్టణాలలో కూలీగా ఉపాధి పొందుతున్న పట్టణం. అటువంటి కార్మికులకు అందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కట్టుబడి పనిచేస్తుందనే భావన వ్యక్తం